హెచ్ఆర్ రౌండ్లో ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జాబ్ వచ్చేసింది అన్న మూమెంట్లో పెద్ద షాక్ నాకు ఇదైతే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలోనే నాకు జరిగిన సినిక్రాన్ కంపెనీ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూకి రోల్ ఏంటి, అండ్ అక్కడ ఎన్ని రౌండ్స్ జరిగాయి, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో సినిక్రాన్ కంపెనీ మనకి బెంగళూరులోనే అయితే 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను అక్కడ ఒక బ్రాంచ్ దగ్గర ఇచ్చాను అనమాట, వాకిన్ లాగా. రోల్ వచ్చేసి మనకి QA, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. సో దీనికైతే నేను నేర్చుకున్న స్కిల్స్ వచ్చేసి జావా, సెలీనియం అన్నమాట. ఇక్కడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అయితే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. అదే ఫస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఒక 15 MCQs బేస్డ్ ఆన్, అందులోను కూడా ఒక 10 జావా MCQs అండ్ 5 సెలీనియం MCQs అనమాట. అంటే మొత్తం 15 MCQs ప్లస్ 2 కోడ్స్ ఇచ్చారు. ఒకటి జావా కోడ్, సెకండ్ వచ్చేసి సెలీనియం కోడ్. అందులోన కోడ్స్లోనే ఏదైనా ఒకటి రాస్తే క్వాలిఫై అని చెప్పారు. 15 MCQs అయితే అన్నీ చేయాలని చెప్పారు. సరే అని MCQs అయితే అన్నీ నాకు తెలిసినవే వచ్చాయి, నేనైతే అన్నీ కరెక్ట్గానే పెట్టాను. అండ్ కోడ్స్లో కూడా నేను జావా కోడ్ని అయితే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే అది చిన్నగా ఉందన్నమాట. ఏం లేదు, సింపుల్గా ఒక అరే ఇచ్చి అందులో నుంచి సెకండ్ మ్యాక్స్ ఎలిమెంట్ని పిక్ చేయాలి. అది కూడా మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తూ. సో అది నాకు ఈజీనే, నేను అది చేశాను. ఇంకొక సెలీనియం క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకి డ్రాప్ డౌన్ని హ్యాండిల్ చేయడం అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి నావిగేట్ అయ్యి అక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ డ్రాప్ డౌన్. అందులో నుంచి పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్లోన కౌంట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ లేదంటే మొబైల్స్ని సెలెక్ట్ చేసి ఉంటాం, అప్పుడు మనకి సర్టెన్ సెట్ ఆఫ్ కౌంట్ అనేది వస్తుంది కదా, అంటే ఇన్ని మొబైల్స్ అని. సో ఆ కౌంట్ని మనం ప్రింట్ చేయాలన్నమాట కన్సోల్లో. సో అది వచ్చేసి మనకి సెలీనియం కోడ్ అనమాట. ఇదైతే ఫస్ట్ రౌండ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయితే నేను క్వాలిఫై అయ్యాను. సో మార్నింగ్ 10:30కి అలా నాకు క్లియర్ అయిందని చెప్పారు. ఇక ఆ తర్వాత వాళ్ళు నా పేపర్స్ అయితే ఎక్కడో పెట్టి మర్చిపోయారంట. అంటే అంటే బ్యాచెస్ వైజ్గా జరిగాయి అనమాట. అంటే అక్కడ స్పేస్ ఎక్కువగా లేదని ఒక 50 మెంబర్స్కి ఒక జరిగాయి. అరౌండ్ దాదాపు ఒక 150 మెంబర్స్ అలా వచ్చింటారు. మా బ్యాచ్లోన ఒక 10 మెంబర్స్ మాత్రమే ఒక సైడ్కి అయితే పెట్టేశారు పేపర్స్. సో మేబీ వాళ్ళు కరెక్ట్ చేసిన వాళ్ళు అక్కడ వదిలేసి మర్చిపోయారు అనుకుంటా. మేమైతే ఆఫ్టర్నూన్ 3 వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత మాకు ఏం అప్డేట్ ఇవ్వలేదని మేము వెళ్ళి తిరిగి అడిగితే వాళ్ళు చెప్పారు మీరు క్వాలిఫై అయ్యారు. సెకండ్ రౌండ్ కోసం పేపర్లు వెతికి ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి మాకు సెకండ్ రౌండ్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు కంప్లీట్ టెక్నికల్ అనమాట. అంటే ఏమంటే మనకి జావా ప్లస్ సెలీనియం ఈ 2 టాపిక్స్ మీద ఇన్డెప్త్ క్వశ్చన్స్ విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట. నాకు దాదాపు గంట పైన అయితే జరిగింది, 1:15 నిమిషాలు అలా అయితే జరిగింది అనమాట. ఇందులో ఏంటంటే మొత్తము మనకి జావా ఎక్కువ ఊప్స్ మీద అయితే మామూలుగా అడగలేదు. ప్రతి టాపిక్, ప్రతి సబ్ టాపిక్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే అడిగారు అనమాట. అంటే వాళ్ళే ఎగ్జాంపుల్ ఇస్తారు, ఆ ఎగ్జాంపుల్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ కొన్ని కోడ్స్ కూడా ఇచ్చారు మధ్యలో. అంటే ప్యాటర్న్స్ ప్రింట్ చేసేయడానికి లాజిక్ ఎలా రాస్తావు, ఎందుకు ఫర్ లూప్ యూజ్ చేస్తావు, వైల్ లూప్ ఎందుకు యూజ్ చేయవు, ఇలా పర్టికులర్గా కొన్ని క్వశ్చన్స్ అయితే మధ్యలో పడ్డాయి అనమాట. అంటే ఈ ఊప్స్ మధ్యలోనే అడిగేశారు. అండ్ ఇంకా జావాలోనైతే ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇంకా కలెక్షన్స్ అడిగారు. అండ్ ఇది ఇంకొకటి మనకి కలెక్షన్స్ తర్వాత ఎక్సెప్షన్స్ అయితే చాలా ఎక్కువగా అడిగారు. మేబీ వాళ్ళ ప్రాజెక్ట్స్లోన ఎక్సెప్షన్స్ని ఎక్కువ హ్యాండిల్ చేస్తారేమో, మనకు అది ఐడియా లేదు. ఆ తర్వాత సెలీనియంలోనే వచ్చేసి ఇంపార్టెంట్ క్లాసెస్ అండ్ సినారియోస్ అయితే అడిగారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేజీలోన ఒక స్క్రీన్ షాట్ తీయాలి, ఆ పేజీకి నువ్వు ఎన్ని స్టెప్స్లోనే నావిగేట్ అవ్వాలి, అక్కడ నావిగేట్ అయినప్పుడు కొన్ని డ్రాప్ డౌన్స్ని సెలెక్ట్ చేయాలి. అలాగే ఆ డ్రాప్ డౌన్స్ని సెలెక్ట్ చేసినప్పుడు వాల్యూస్ని కూడా కొన్నిసార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది, అంటే సెర్చ్ బార్ లాగా. సో ఇలాగ సినారియోస్ని అయితే చెప్పారు. ఆ సినారియోస్లోన నువ్వు ఏమేమి క్లాసెస్ యూజ్ చేస్తావు, ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తావు, 1 by 1 మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనమాట. అంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. సో నేనైతే చెప్పాను వాళ్ళకి, ఆయన ఓకే అన్నాడు.
సో ఇలాగైతే 1 అవర్ పైన అయితే నాకు టెక్నికల్ రౌండ్ అయితే జరిగింది. సో బయటకు వచ్చి చెప్పాను, వాళ్ళే చెప్పారనమాట. అంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకుని ఆయన వచ్చేసి అక్కడ వాళ్ళకి అదే ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన వాళ్ళకి మేనేజర్ దగ్గరికి అయితే నా డీటెయిల్స్ ఇచ్చారంట. సో వితిన్ 5 minutesలోనైతే నన్ను పిలిచారు. నెక్స్ట్ మేనేజర్ రౌండ్, థర్డ్ రౌండ్ అయితే మేనేజర్ రౌండ్ అనమాట. సో ఆయన కూడా ఒక 15 minutes అయితే తీసుకుని ఉంటారు. ఆయన ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో అడిగాడు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎందుకు సాఫ్ట్వేర్ సైడు, ఇలా బేసిక్ సెల్ఫ్ ఇంట్రో క్వశ్చన్స్ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ అడిగాడు. ఆ తర్వాత కొన్ని జావా క్వశ్చన్స్ కూడా అడిగాడు అనమాట. అవి కూడా బేసిక్సే. అండ్ సెలీనియంలోనూ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి, లైక్ యాక్షన్స్ క్లాసెస్ అండ్ డ్రాప్ డౌన్స్ సంబంధించినవి అనమాట. మౌస్ యాక్షన్స్, కీబోర్డ్ యాక్షన్స్ ఇలా సంబంధించినవి ఉంటాయి. వాటి గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆయనకి నేనైతే చెప్పాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళు చెప్పారు మేనేజర్ రౌండ్లోనే చెప్పారు అనమాట మేనేజర్ గారే. సో మీ డీటెయిల్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. సో ఫర్దర్ రౌండ్స్కి మేము మీకు ఏం జరుగుతుందనేది ఇంటిమేట్ చేస్తాము, యూ కెన్ లీవ్ ఫర్ ది డే అన్నారు. ఆ టైంకి నాకు 5 అయిపోయింది ఈవినింగ్. 5 గంటలకైతే ఇంటర్వ్యూ అంతా క్లియర్ చేసుకొని 3 రౌండ్లు ఆ రోజుకి వచ్చేసాను. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, సో వచ్చేస్తుంది ఎలాగైనా అని. ఒక 4 days తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది, నెక్స్ట్ డే మార్నింగ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 9:30 అలా వచ్చేసేయాలి అని. సరే అని నేను మంచిగా ప్రిపేర్ అయ్యి హెచ్ఆర్ రౌండ్స్ కావాల్సిన క్వశ్చన్స్ అండ్ ఇంకా చాలా కంపెనీ గురించి తెలుసుకొని ఎంఎన్సి ఏమేమి ఉంటాయి అన్నీ చూసుకొని అయితే వెళ్ళాను అనమాట, రోల్స్కి రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి. సో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకి డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. ఎంతమంది అక్కడ దాదాపు ఒక 40 members అలా అయితే ఉంటారనమాట. అంటే ఆ రోజు కొంతమందికి హెచ్ఆర్ రౌండ్స్ ముందుగానే జరిగిపోయాయి. మాకు లేట్గా జరిగినందువల్ల మాకు హెచ్ఆర్ రౌండ్కి అయితే మళ్ళీ ఇంకొక రోజు అయితే పిలిచారనమాట. అదే నా బ్యాడ్ లక్. అదే రోజే హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింటే నాకు తెలిసి నేను క్వాలిఫై అయ్యేటోని. సో సపరేట్గా హెచ్ఆర్ రౌండ్ జరగడం వల్ల ఆ రోజు ఏమైందంటే పొద్దున్నే నాదే పడింది అనమాట హెచ్ఆర్ రౌండ్కి. ఆయన చూస్తే నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, నీ కమ్యూనికేషన్ బాగలేదు, ఇలా అది ఇది చెప్పి ఆయన ఓన్లీ కమ్యూనికేషన్, ఆయన నన్ను ఏమీ అడగలేదు, జస్ట్ సెల్ఫ్ ఇంట్రో కూడా అడగలేదు. విష్ చేశాడు ఫస్ట్, విష్ చేసాగానే నేను తిరిగి విష్ చేశాను. సో ఆయన కావాల్సిగా అలా మాట్లాడాడో ఏమో తెలియదు నాకు, బట్ యాక్సెంట్ అయితే చేంజ్ చేసి మాట్లాడాడు అనమాట. మన ఇండియన్ ఇంగ్లీష్ లాగా మాట్లాడుకోకుండా లైక్ ఫారిన్స్ ఎలా మాట్లాడతారు అమెరికా వాళ్ళ అలా కొంచెం యాక్సెంట్ చేంజ్ చేసి మాట్లాడాడు. నాకు కొంచెం అర్థం కాలేదు, నేను కొంచెం తడబడ్డాను. సో ఆయన అయితే నీ కమ్యూనికేషన్ బాగలేదు అది ఇది అని చెప్పేసి బయటికి పంపించేశాడు. ఇక నేనైతే చాలా డల్ అయిపోయాను. బట్ ఇంకేం చేస్తాం, మనకు అలా రాసింది ఆ రోజు. సో ఇలా అయితే జరిగింది నాకు సినిక్రాన్ కంపెనీ యొక్క ఇంటర్వ్యూ అయితే. మీరే కూడా ఎవరైనా సినిక్రాన్కి ఈ క్యూఏ రోల్కి వెళ్ళాలనుకుంటే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి జావా అండ్ జావా మీదనే ఎక్కువ ఉంటాయి, అది కూడా కోర్ జావా మాత్రమే. అండ్ మీకు సెలీనియం వెబ్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ లాజిక్స్ కూడా అంటే సినారియో బేస్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైతే హెల్ప్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.